విన్నర్ గా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది రింగ్ టోన్ చాలా కూల్గా ఉంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ అప్లికేషన్లో ఈ ఒక్క రింగ్ టోనే కాకుండా ఇటువంటి చాలా రింగ్ టోన్స్ అయితే ఉంటాయి. గిటార్ రింగ్ టోన్స్ అనేవి చాలా బాగుంటాయి. అటువంటి గిటార్ రింగ్ టోన్స్ మనకు కావాలి అంటే మనం అక్కడ ఇక్కడ వెతకాల్సి వస్తుంది అనమాట. సో అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న అప్లికేషన్లోనే మనకి గిటార్కి సంబంధించిన చాలా రింగ్ టోన్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవచ్చు. అసలు ఈ రింగ్ టోన్స్ ఏంటి, ఈ అప్లికేషన్ ఏంటి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కూడా మీ మొబైల్లో డైలీ డిఫరెంట్ గిటార్ రింగ్ టోన్స్ ని సెట్ చేసుకోవాలి, ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మీరు దానికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక యాడ్ వస్తుంది. యాడ్ అన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయకుండా ఇక్కడ సింపుల్ గా క్రాస్ మార్క్ ఉంది కదా, దానిపైన కట్ చేసేయండి. తర్వాత ఇందులో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సాంగ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అన్ని గిటార్ సాంగ్స్. ఎవరైనా సరే గిటార్ మ్యూజిక్ అంటే నచ్చే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి కూడా మనకి ఇది యాడ్ అనమాట. దీనిపైన కూడా ప్రెస్ చేయకండి. ఇప్పుడు మీరు ఇక్కడ దేన్నైనా సరే ప్లే చేసి వినాలనుకుంటే సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారుగా. ఒక్కొక్కటి చాలా కూల్గా ఉన్నాయి. ఈ ఫస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను దీన్ని రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దీని సైడ్లో ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు కావాలనుకుంటే దీన్ని రింగ్ టోన్ లాగా, లేకపోతే ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క రింగ్ టోన్ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ రింగ్ టోన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయగానే మీకు కాంటాక్ట్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఒక్కొక్క నెంబర్కి అంటే ఒక్కొక్కరు కాల్ చేసినప్పుడు ఒక్కొక్క రింగ్ టోన్ వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత SMS నోటిఫికేషన్ టోనా లేకపోతే అలారం టోనా ఏది కావాలంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ రింగ్ టోన్ లాగా సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని రింగ్ టోన్ సెలెక్ట్ చేసుకుంటాను. దీనికి ఒక చిన్న పర్మిషన్ ఇస్తే ఇప్పుడు రింగ్ టోన్ అనేది మనకు సెట్ అయిపోతుంది. సో ఫైనల్ నేను చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ రింగ్ టోన్ పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా రింగ్ టోన్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏ రింగ్ టోన్ అయినా సరే వితౌట్ డౌన్లోడింగ్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా గిటార్ రింగ్ టోన్స్ అంటే నచ్చి సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.